హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఇంటర్లో వచ్చేటువంటి మ్యాథ్స్లో ఒక స్టేట్మెంట్ చెప్పుకుందాం. ద ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్. ఇప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. ఆ స్ట్రైట్ లైన్స్ మధ్య ఉన్నటువంటి ఈక్వేషన్ అనేది ఈ ఈక్వేషన్ అని ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. గివెన్ ఈక్వేషన్, వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామంటే a/bx² ప్లస్ 2h/bxy ప్లస్ by² బై బి రాస్తే ఏమైంది, బీబీ క్యాన్సిల్ అయిపోయింది. ఈక్వల్ టు దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ద ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ ద లైన్స్ y minus m1x equal to 0, y minus m2x equal to 0. ఈ రెండు లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ రాద్దాం. ax²/b ప్లస్ 2h/b ఇంటూ xy ప్లస్ y² ఈక్వల్, ఈ రెండు మల్టిప్లికేషన్ m1x ఇంటూ y మైనస్ m2x. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ లాగా చేద్దాం. y ఇంటూ y² మైనస్ y ఇంటూ m2x m2xy మైనస్ m1xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m1 m2 x². నెక్స్ట్ దట్ ఈక్వల్ టు y² మైనస్ m1 ప్లస్ m2, ఎందుకు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇంటూ xy కామన్ తీద్దాం ప్లస్ m1 m2 x². మనకు ఆర్డర్లో ఫస్ట్ ఏమి ఉండాలి, x² కదా, అందుకని m1 m2 x² మైనస్ m1 ప్లస్ m2 ఇంటూ xy ప్లస్ y². ఇలా మన ఈక్వేషన్ని ప్రూవ్ చేసేసుకుందాం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ద x-axis అండ్ y-axis. ఈ రెండు మధ్యలో 2 గీతలు గీయాలి మధ్యలో. దీన్ని 2, ఇది 1 అనుకోవాలి. దీని నుంచి దీనికి ఒక గీత గీసి గీయాలి ఓ. దిస్ ఈజ్ p x1, y1. ఇప్పుడు ఈ యాంగిల్ని θ1 అనుకోవాలి. ఈ యాంగిల్ ఏమో θ2, ఈ యాంగిల్ θ. ఇప్పుడు దీన్ని డయాగ్రామ్ని ఇలా మనం రాసు. లెట్ m1 ఈక్వల్ టు tan θ ఇంటూ m1, m2 ఈక్వల్ టు tan θ m2. దీన్ని ఎలా రాసుకోవచ్చు, m ఇంటూ tan θ1 m ఇంటూ tan θ2 లా రాసుకోవచ్చు. ఇప్పుడు m1 అంటే m tan θ1, m2 అంటే m tan θ2. ఇక్కడ θ ఉంది కదా, θ మీద ఇంక్లినేషన్, ఆ ఇంక్లినేషన్ మీద ఉన్నటువంటి లైన్ ఏమో మనం OLP ట్రయాంగిల్ తీసుకోవాలి. ఫ్రమ్ మధ్యలో ఒక లైన్ రాయాలి. ఇక్కడ px1 y1 అనేది ఇంక్లినేషన్ లైన్ మీద ఉన్నటువంటి పాయింట్. ఫ్రమ్ ఏ ట్రయాంగిల్ OLP, ఫ్రమ్ ట్రయాంగిల్ OLP ఇక్కడున్న డిస్టెన్స్ని y1 అనుకోవాలి, ఇక్కడున్న డిస్టెన్స్ ఏమో x1 అనుకోవాలి. tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే y1/x1. దిస్ ఈజ్ ద tan θ వాల్యూ. ఇప్పుడు దీని నుంచి మనం ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ వట్టికి θ1, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఇప్పుడు నాకు ఈ యాంగిల్ కావాలనుకో, ఎలా రాస్తావు, ఇది మొత్తం θ2 మైనస్ θ. దీంట్లో నుంచి ఈ యాంగిల్ తీస్తేనే కదా ఇది వచ్చేది. సో θ2 మైనస్ θ ఈక్వల్ టు, నెక్స్ట్ నాకు ఇప్పుడు ఈ యాంగిల్ కావాలి అంటే ఇది θ, ఇది θ1 తీసేస్తే ఇదే కదా, θ మైనస్ θ1.
ఇప్పుడు తీటా అడిపోతే 2 theta ఈక్వల్ టు θ1 ప్లస్ θ2. అప్లై tan on both sides. tan 2 theta ఈక్వల్ టు tan θ1 ప్లస్ θ2. tan 2 theta ఫార్ములా 2 tan theta by 1 minus tan square theta equal to tan A plus tan B. tan A tan B by 1 tan A plus tan B by 1 minus tan A tan B theta 1. ఇది ఫార్ములా. ఇప్పుడు మనకి tan theta అంటే m కదా, 2 into m by 1 minus m square ఈక్వల్ tan theta 1. tan theta 1 అంటే ఇక్కడ ఏం రాసుకున్నాం మనం, tan theta 1 అంటే m1. సో m1 ప్లస్ tan theta 2 అంటే m2 by 1 మైనస్ m1 m2. దీన్ని ఇలా రాసుకున్నాం. tan theta అంటే ఏంటి, m కదా, m వాల్యూ y1 by x1, 2 into y1 by x1 into by 1 minus y1 by x1 ఈక్వల్ ఇక్కడ ఒక స్టెప్ మర్చిపోయాం, కంపేరింగ్ చేయాలి మనం. కంపేర్ అని పెట్టి m1 m2 x స్క్వేర్ అంటే a by b, ఈ వాల్యూ ఎంత 2h by b మైనస్ 2h by b. అది ఫస్ట్ ఏమన్నాడు, m1 ప్లస్ m2 అంటే మైనస్ 2h by b మైనస్ 2h by b, తర్వాత 1 మైనస్ a by b అప్లై చేయాలి. 2y1 by x1 by x1కి 1 క్యాల్సియం x1 x1 మైనస్ y1, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా, సో x1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ అవుతుంది. మైనస్ 2h by b by bకి 1 క్యాల్సియం b by b మైనస్ a, b క్యాన్సిల్, x1 క్యాన్సిల్, ఇంకో x1 ఉంటుంది, 2 క్యాన్సిల్ ఇక్కడ. ఇప్పుడు ఆ x1 పైకి తీసుకెళ్తే x1 y1 by x1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్, h by a మైనస్ b. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. a మైనస్ b ఇంటూ x1 y1 ఈక్వల్ టు h ఇంటూ x1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్. ఈ హెచ్ని ఇటు రాసుకోవాలి, x1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ x1 y1. Therefore the point on the locus is h into x square minus y square equal to a minus b xy. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనం ప్రూవ్ చేసినటువంటి ప్రాబ్లం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.